హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఈరోజు చూపిస్తున్న వ్లాగ్ కార్తీక పౌర్ణమి రోజున మేము చేసుకున్న పూజా విధానం. మేము బూర్లు ఎలా చేస్తాం ఏంటి అనేది పెట్టాను. కొంతమందికి కార్తీక పౌర్ణమి ఉంటుందండి, కొంతమంది కార్తీక సోమవారం చేస్తారు. పౌర్ణమి నోము వేరు, సోమవారం నోము వేరు ఉంటుంది. మాకు పౌర్ణమి నోము అనేది ఉంది మా అత్తగారి వాళ్ళకి. ఇది మేము ఒకరోజే చేస్తాం పూజ. మా మమ్మీ సైడ్ వాళ్ళు, నేను మ్యారేజ్ అవ్వకముందు అయితే మా ఇంట్లో ఉన్నప్పుడు ఇది మాకు 2 డేస్ ఫెస్టివల్ అండి. ఫస్ట్ డే మేము పౌర్ణమి పూజ చేస్తాము. సెకండ్ డే మేము గౌరీదేవి పూజ చేస్తామన్నమాట. ఆ గౌరీదేవి పూజ చేశాక ఆఫ్టర్నూన్ ఆ అమ్మవారికి పెట్టిన నైవేద్యంతో మేము ఉపవాసం అనేది విరమిస్తామన్నమాట. సో ఈరోజు మేము చాలా కటుగు ఉపవాసంలో ఉంటాము. ఉమ్ము కూడా మింగం అనమాట. సో నేను ముందు రోజు, పౌర్ణమి ముందు రోజు అంటే సండే, నేను మొత్తం అంతా కూడా పూజకు కావాల్సిన డెకరేషన్ అంతా ముందు రోజే నేను చేసుకున్నాను. తర్వాత రోజు నాకు పిల్లలతో అవ్వదని నేను ముందు రోజే ఈవినింగ్ చేసుకున్నాను. సో అదే ఈ వీడియో అనమాట. పౌర్ణమి ఉన్న వాళ్ళు బూరెలు వేసుకుంటారు. ఈ సోమవారం నోములు ఉన్న వాళ్ళు 21 టైప్స్ ఆఫ్ ప్రసాదం చేసి దేవుడికి పెడతారండి. అది నాకు ఎలా ఏంటనేది ఐడియా లేదు. అది కూడా నాకు మా ఫ్రెండ్ చెప్పింది, వాళ్ళకి సోమవారం నోములు ఉన్నాయని. సో నేను సింపుల్గా ఈ త్వరగా అవ్వడానికి ముందుగానే ఆ సెల్లో టేప్వి కట్ చేసి నేను ఏంటంటే కిచెన్ ప్లాట్ఫామ్కి పెట్టేసి ఉంచుకున్నాను. సో నాకు వెంటనే తీసి అక్కడ పెట్టడానికి ఈజీ అయిపోయిందనమాట. అదిగో చూసారా, నేను వెంటనే ఆ స్ట్రాప్స్ తీసి పెట్టేస్తున్నాను. ఈ పువ్వులు నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే తీసుకొని వచ్చానండి ఇక్కడికి. లాస్ట్ టైం ఉన్నప్పుడు ఈ డెకరేషన్ అది నేను చాలా మిస్ అయ్యాను. పువ్వులు నార్మల్గా తెచ్చుకునే వాళ్ళం, కానీ ఇంత డెకరేట్ చేయడానికి నాకు అయ్యేది కాదు. సో ఈసారి వచ్చేటప్పుడు ఏంటేంటి కావాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకొని అన్నీ ఆన్లైన్లో కావాల్సినవి కొన్ని, నార్మల్గా కొన్ని మార్కెట్లోని కూడా నేను తీసుకున్నాను ఇక్కడ. ఈ కార్డ్ బాక్స్ నేను పూజలకని వాడుతున్నానండి. ఇది మా హస్బెండ్ ఒకసారి తీసుకొని వచ్చారు. ఇంకా నేను పీఠంలా బాగుంది కదా అని చెప్పి అది నేను ఉంచేసుకున్నాను. ఇప్పుడు పెడుతున్న ఈ నూర్వార్ పువ్వులు కూడా ఇవి ప్లాస్టిక్వేనండి. ఇవి నేను అమెజాన్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకున్నాను. ఇవి టోటల్గా 21 ఫ్లవర్స్ ఉంటాయి. చాలా బాగుంటాయండి, రియల్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి చూడడానికి. ఇందులో ఎల్లో ఉంటుంది, ఇంకోటి పర్పుల్ ఉంది. నాకు పర్పుల్ కొంచెం నచ్చింది ఆ షేడ్, అందుకే అది తీసుకున్నాను. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను మా వాళ్ళకి కావాల్సినవన్నీ, మా హస్బెండ్కి, మా పెద్దమ్మాయికి కొంచెం పాలక్ పుదీనా పలావ్ చేశాను, చిన్న అమ్మాయికి వేరేగా వండాను. అవన్నీ అయిపోయాక అప్పుడు నేను బూరెలు చేయడం స్టార్ట్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్. సో నేను ఒక 1 కప్, ఆ పెద్ద కప్ ఉంది కదండి, వైట్ కప్, టీ కప్, దాని నిండా నేను పెసలు తీసుకున్నాను. ఎక్కువ వండలేదండి, నాకు చిన్న పాపతోని అంతసేపు అంటే అవ్వలేదు. అప్పటికే నాకు చాలా ఇబ్బంది పెట్టింది. మా హస్బెండ్ లక్కీగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి తను అస్మట్ నా దగ్గరికి వచ్చి లాగినా సరే తను వచ్చి తను తీసుకువెళ్ళారు. లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఆ రోజు. సో ఈ పెసలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ పెసల బూర్లు ఈ పౌర్ణమి రోజునే వండుకొని తింటామండి. మళ్ళీ ఎప్పుడు వండాలని కూడా థాట్ రాదు, తినం కూడా. మా చిన్నప్పుడైతే ఈ ఫ్లేవర్ని మేము ఎక్కువ ఇష్టపడే వాళ్ళం కాదు. నేననే కాదు, చిన్నపిల్లలు ఎవరో కూడా అది ఇష్టపడరేమో. పెద్ద అయ్యాక మాత్రం ఇది బాగా నచ్చుతుంది. మేబీ ఉపవాసం మార్నింగ్ నుంచి ఉండడం వల్ల నైట్ తింటే అదే పెద్ద అమృతంలో మనకు అనిపిస్తుంది, ఏంటో నాకు తెలీదు. పెద్ద అయ్యాక మాత్రం నాకు ఈ ఫ్లేవర్ బాగా నచ్చింది. అసలు ఒకప్పట్లోని కార్తీక పౌర్ణమి అనేది మొత్తం పెద్ద పెద్ద కుటుంబాలన్నీ కలిసి చేసుకునే పూజ అండి. ఇప్పుడంటే అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాం, కానీ కంప్లీట్గాను. మా చిన్నప్పుడైతే మా ఫాదర్ వాళ్ళు 10 మెంబర్స్ అనమాట, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కలిపి. సో ఈ పూజ మా నాన్నమ్మ వాళ్ళు కింద నుండి మాకు ఈ పూజ చేసేవారు. సో మొత్తం అందరం పిల్లలమి అందరం ఒక దగ్గర ఉండి పూజ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళవి. మా నాన్నమ్మ వాళ్ళు సెపరేట్ అయిపోయాక మేమందరం కలిసి ఒకళ్ళ ఇంట్లోనే చేసుకునేవాళ్ళమి. అన్నదమ్ములందరూ ఒక ఇంట్లో చేసుకునేవారు ఈ పూజ. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ పూజ మాత్రం. అన్నదమ్ములమి, అక్క చెల్లెలమి అందరం కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ పూజకి. మా అమ్మ, పెద్దమ్మలు అందరూ కూడా పెద్ద పెద్ద అండాలతో బూరెలు వండేవారు. ఆ రోజు నైట్ పూజ అయిపోయాక మేము మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరికీ తీసుకెళ్ళి నైట్ 9కి ఇవన్నీ పంచేవాళ్ళమి. మేము వస్తామని స్పెషల్గా ఆ రోజు ఎవరు పడుకోకుండా కూడా మా కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు ఆ బూరెల కోసం.
నాకు దేవుడిలో బాగా శివుడంటే చాలా ఇష్టం. అది ఎందుకో నాకు తెలీదు. ఆయన రౌద్ర రూపం అది అంటే నాకెందుకో చాలా ఇష్టపడతాను శివుడిది. నేను మొత్తం ఇయర్ అంతటికి ఎప్పుడు ఫాస్టింగ్ ఉన్నా, ఉండకపోయినా ఆ రోజు మాత్రం కంప్లీట్‌గా ఫాస్టింగ్ ఉంటాను. ఉమ్ము గూడా మింగననమాట. అది ఎలా ఉంటాననేది నాకు గూడా తెలీదు. ఆ పనిలో పడ్డాక అసలు ఆ విషయం గూడా ఏమీ గుర్తురాదు మనకి. సో, నేను పెసలు వేపేసానండి. అవి కొంచెం చల్లారాక నేను ఉడకబెడుతున్నాను కుక్కర్‌లో వేసి. ఒక 5 విజిల్స్ వేయించాను. వాటరు ఫస్ట్ టైం చేసేవాళ్ళకైతే మాత్రం ఒక కప్పు పెసలు తీసుకున్నప్పుడు పెసలనే కాదు, మనం బూరెలు చేసేటప్పుడైనా సరే ఈ పప్పు అనేది మరీ మెత్తగా నీరుగా ఉడకకూడదు. డ్రైగానే ఉండాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి. 1 కప్పు వేసినప్పుడు 2 కప్స్ జనరల్‌గా వాటర్ వేస్తాం. 2 కప్స్ కాకుండా కొంచెం తల కొట్టి 2 సార్లు వేసినప్పుడు తల కొట్టి వాటర్ వేస్తే మీకు కరెక్ట్‌గా క్వాంటిటీ అనేది సరిపోద్దనమాట. సో, నేను 250 గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ పెసలు తీసుకున్నాను. నేను 250 గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను ఆ రోజు. బెల్లం ఎక్కువే కొంచెం కలుపుకోండి. ఎందుకంటే, మనం ఇప్పుడు రుబ్బు ఉంటుంది కదా! మనం ఈ పూర్ణాలు ముంచి వేస్తాం కదా తోపు. ఆ తోపులో గూడా మనం బెల్లం వేసుకుంటే బూరి చాలా తియ్యగా, చాలా టేస్టీగా ఉంటుంది. సో, నేను పెసల్లోకి కావాల్సింది కొంచెం, తోపులోకి కావాల్సిన దానికి గూడా నేను పాకం కలిపి పట్టాను. మీకెప్పుడైనా సరే ఈ పప్పుల్లోని ఎప్పుడైనా ఈ పాకం వేసేటప్పుడు కొంచెం పలచననిపిస్తే కనుక పాకం కొంచెం ముదురుగా తీసుకోండి. ఇదొక సింపుల్ టిప్ అనమాట. కొంచెం ముదురు పడితే కనుక మీకు ఆ పూర్ణం అనేది కొంచెం లడ్డూలా చుట్టడానికి నీట్‌గా వస్తది. చాలామంది పలచబడిందని బియ్యపు పిండి ఇలా కలిపేస్తూ ఉంటారు. అలా మాత్రం చేయకండి. మీరు ఆ పప్పు ఉడికేంత వరకు గూడా కావాలంటే పాకం పట్టకుండా ఉండండి. పప్పుని చూసిన దాన్ని బట్టి మీరు పాకం పడితే గనక మీకు ఫస్ట్ టైమ్ చేసిన వాళ్ళకి కూడా బూర్లు కరెక్ట్‌గా రౌండ్ షేప్‌లోని నీట్‌గా, టేస్టీగా వస్తాయన్నమాట. కొంచెం ముదురు పాకం వల్ల ఏంటంటే మీకు తీపి గూడా కొంచెం ఎక్కువ కలుస్తుంది. లైట్ తీగ పాకంలా తీసేస్తే గనక మీకు తీపి సరిపోదు, ఆ పప్పు పలచనయి ఉంటుంది, మీకు ఉండ సరిగ్గా కట్టదు. ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఇది నా ఎక్స్‌పీరియన్స్‌తోనే చెప్తున్నాననమాట. ఫస్ట్ టైం నేను బూరెలు చేసినప్పుడు నాకు కొంచెం తోపంతా గూడా మెత్తగా అయిపోయింది. ఆ తర్వాత అర్థమైంది నాకు ఈ టెక్నిక్ అనేది. సో, ఆ ఉడకబెట్టిన పెసల్ని నేను చల్లారబెట్టాక వాటిని గ్రైండ్ గూడా చేశాను. ఈ లోపల నేను తోపు రెడీ చేస్తున్నాను. మేము ఇండియాలో ఉండుంటే కనుక ముందు రోజే మేము మినపప్పు బియ్యం మిల్లుకి పంపించి మెత్తగా చాలా ఫైన్ పౌడర్ కింద చేయిస్తామండి. దాంట్లోని ఈ బెల్లం పాకం కలుపుతాము. అలాగా తోప రెడీ అయిపోద్ది మెత్తగాను. ఇక్కడ ఆ ఫెసిలిటీ నాకు లేదు కాబట్టి మెల్బోర్న్‌లోని. సో, నేను పప్పు బియ్యం నానబెట్టుకొని అది గ్రైండ్ చేసుకున్నాను. అదిగోండి పెసలు చల్లారిపోతున్నాయి. అవి చల్లారాక కచ్చా బిచ్చాగా ఆడాలి. ముద్దగా ఆడొద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి చీలిపోద్ది గూడా బూరి. సో, మరీ ముద్దగా పేస్ట్‌లాగా ఆడకుండా చిన్న చిన్న పలుకుండేటట్టు మాత్రం ఆడండి. చూసారా నా పప్పుకి నీరు లేదు. పెసలకి ఆ నీరు ఎక్కువగా అంటలేదసల. మిక్సీ జార్ నిండుగా గూడా వేసేసుకోకండి ఎప్పుడూను. కొంచెం కొంచెంగానే వేయండి. అప్పుడే లోపల పప్పు పైన, కింద గూడా ఈజీగా మనకి గ్రైండ్ అవుతూ ఉంటదనమాట. అదిగో చూసారా? కచ్చా బిచ్చాగా ఆడాను. ఆ పలుకు తగులుతున్నప్పుడు ఆ టేస్ట్ బావుంటదండి. మరీ ముద్దగా ఉంటే ఏదో తెవడలాగా అనిపిస్తది మనకి. తినాలి అనే ఫీల్ రాదు మనకి. సో, నాది ఒక కప్పు కాబట్టి 2 టైమ్స్ నేనేసుకుంటే నాకు సరిపోయింది. నాకు ఆ పెద్ద కప్పుతోని వేసుకుంటే కొంచెం మీడియం సైజ్ బూరెలు చేశాను నేను. నాకు 23 బూరెలొచ్చాయనమాట. అలా నాకు పూజకి సరిపోయాయి కరెక్ట్‌గా. ఇంకోటేంటంటే ఈ పూజలో చేసి దేవుడి దగ్గర పెట్టిన బూరెలు మనం ఎవ్వరికీ అస్సలు ఇవ్వకూడదండి. మనం మాత్రమే తినమంటారు మనల్ని. నేను బెల్లం పాకం మరీ తీగ పాకంలాగా తీయలేదు. చిన్నది కొంచెం ఎక్కువే ఉంచాను ఎక్కువ సేపే. నాకు ఉండ ఈజీగా నీట్‌గా కట్టేసింది. తీపి కూడా కరెక్ట్‌గా సరిపోయింది నాకు. పాకం గూడా ఎట్ ఎ టైమ్ వేసేయకండి. కొంచెం కొంచెంగా ఏసి కలుపుతూ ఉండండి. ఎక్కువేసేసినా మనకి అది నీరులా కారిపోతుంది. సో, తక్కువ తక్కువగా వేసుకుంటూ, కలుపుకుంటూ ఇంకా సరిపోయింది. ఉండ కట్టడం గూడా గట్టిగా ఉండ కట్టకూడదండి. కొంచెం మెత్తగానే మన చేతిలో ఉండాలది. గట్టి రాయిలా ఉన్నా సరే తినలేరు. నేనందుకే కొంచెం కొంచెంగా యేసుకుంటూ, కలుపుకుంటూ, ఉండ నొక్కుతూ చూసుకుంటూ ఉన్నాను. అది కొంచెం మెత్తగా ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకుంటూ దాన్ని బట్టి పాకం వేశాను. మిగిలిన పాకం అంతా కూడా నేను తోపకు వాడేశాను.
సో నాకు పాకం సరిపోయింది, నేను ఉండలకు చుట్టేస్తున్నాను. నేను ఎప్పుడైనా పాకాలు తీసినప్పుడు ఏ వంటకైనా సరే మిగిలిపోతే పారేయనండి. అది మళ్ళీ కొంచెం వాటర్ వేసి చిన్నగా మరిగించి అదొక కప్లోకి తీసేస్తాను. మా చిన్న పాపకి ఓట్స్ పౌడర్ అని, లేదా మా పెద్దమ్మాయికి దోసలు వేసినప్పుడైనా సరే వాటి మీద సిరప్ లాగా దాని మీద వేసేసి ఇచ్చేస్తానమాట. బెల్లం కదా, చాలా మంచిది మన బాడీకి, బ్లడ్ సప్లై బాగా వస్తుంది, హెమోగ్లోబిన్ పెరుగుతుంది. నాకు ఏ పండగొచ్చినా సరే అన్ని పాత రోజులే గుర్తొస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రెజెంట్ మన పిల్లలకైతే మాత్రం వాటి గురించి తెలీదు. చేసినా ఇదెందుకు, ఏంటి అని మనల్ని అడుగుతారు. మనం చెప్పినా కూడా వాళ్ళకి అర్థమవ్వదు, అదేంటో నాకు తెలీదు. మన చిన్నప్పుడు కొత్త బట్టలేసుకొని అందరింటికి వెళ్ళి పెద్దమ్మలు, పెదనాన్నలు, పిన్నమ్మలు అందరిళ్ళకి వెళ్ళి చూపించుకొని ఆ సరదా అంతా వేరేగా ఉండేది. ఇక్కడ వీళ్ళు ఒక్కలే అయిపోయి ఒక డ్రెస్ వేసుకోమన్నా, ఏం చేయమన్నా సరే ఎందుకు, ఏంటి అని ఈ క్వశ్చన్స్ ఎక్కువైపోతున్నాయి పిల్లలతోని. ఆ రోజు మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది. స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి నేను అన్నీ రెడీ చేసేసరికి షాక్ అయింది ఇంటికి వచ్చి. ఏంటి ఇవాళ ఏం పూజ ఉంది ఏంటి అని అడిగింది. తనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నాకు చాలా టైం పట్టేసింది ఆ రోజు. నాకు రౌండ్ చుట్టడం ఈజీగా వచ్చిందండి ఆ రోజు. స్మూత్‌గా, సాఫ్ట్‌గా వచ్చింది నాకు ఆ రోజు. చూసారా, మిగిలిన పాకం అంతా కూడా నేను తోపకు వేసుకున్నాను. కొంతమంది తోపలో వేయరండి స్వీట్ అనేది. అది అప్పుడు తిన్నప్పుడు బూరి తిన్నామన్న ఫీలింగ్ రాదనమాట. అంటే విడిగా ఒకటి ఉప్పగా తగిలి మళ్ళీ లోపల స్వీట్‌గా తగులుతది. అలా ఎప్పుడు బూరెలు చేయకూడదండి, ఆ టేస్ట్ అనేది బాగోదు. ఇంకోటి తోప గూడా ఆ చిక్కదనం, ఆ క్వాంటిటీ ఎలా తెలియాలి ఫస్ట్ టైం చేసినోళ్ళకి అనుకుంటే, ఇప్పుడు మనం ఉండలు చేసాం కదండీ! ఆ ఉండ లోపలికి వేసి ఒకసారి ఇలా పల్టీ కొట్టిస్తే అందులో రోల్ అయినప్పుడు అది దానికి అంటుకోవాలి. ఒక లేయర్‌లా అంటుకుంటేనే కరెక్ట్‌గా అది ఆ థిక్‌నెస్ అనేది మనకు సరిపోతుంది. మరీ పల్చగా కలిపితే మీకు అంటుకోదు, వెంటనే జారిపోతూ ఉంటుంది. మరీ థిక్‌గా అయినా గట్టిగా ఉండి లోపల మీకు ఉండ కదలదనమాట. సో, మీరు ఉండ లోపలికి వేసి ఒకసారి తిప్పితే అది ఒక్కొక్కసారి ఫ్రీగా తిరిగి లేయర్ దాని చుట్టూరు వచ్చిందంటే గనక ఆ తోప కరెక్ట్‌గా క్వాంటిటీ సరిపోయిందనమాట. మనకి మరీ పల్చగా ఉండదు, మరీ చిక్కగా గూడా ఉండదు. అగో చూసారా, నేను ఇలా అనేటప్పుడు దోసల రుబ్బుకంత పల్చని కాకుండా దోస రుబ్బు మీద కొంచెం చిక్కగా ఉంటే చాలు. నాకు గిన్నెలేం లేక బాక్స్‌లో వేశాను. నాకు అందులోంచి తీయడానికి ఆ రోజు రాలేదు. ఒక 4, 5 అలాగ అయ్యాయి గానీ తర్వాత నెమ్మదిగా వచ్చేసింది వేయడం. నూనె బాగా హీట్ ఎక్కాకే బూరెలు వేయండి. లేకపోతే కిందన అంటిపోయి అడుగు కట్టేస్తాయి బూరెలన్నీ. బూరి అంటుకున్నప్పుడు మాత్రం విడదీయకండి. విడదీస్తే కనుక అది విరిగిపోయి అదంతా గూడా ఆయిల్‌లోకి వచ్చేస్తదండి. మీకు తోపలోని బెల్లం పాకం కలపడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఆహ్, బూరి ఫస్ట్ వేయగానే ఆయిల్ హీట్‌గా ఉంటే వేగిపోతుంది. బట్ ఆ కలర్ రావడం కోసం మనం ఈ బెల్లం వేస్తే కనుక చాలా ఫాస్ట్‌గా కలర్ కూడా వచ్చేస్తది బూరి. చాలా త్వరగా వేగిపోతాయి. ఎక్కువ సేపు ఉంచాల్సిన అవసరం ఉండదనమాట.
నా బూరెలు రెడీ అయిపోయాయి. సో ఈవినింగ్ నేను 5 కల్లా స్నానం చేసి 6కి దీపం పెట్టానండి. మొత్తం నా పూజ అంతా కూడా అలా అలంకరించుకున్నాను. ఆ రోజు పూజ చాలా బాగా జరిగింది. నాకు ఈ పూజ కన్నా ముందు ఒక 1 వీక్ నుంచి ఐ ఇన్ఫెక్షన్ ఉంది. సో నేను దానివల్లే వీడియోస్ కూడా చేయలేకపోయాను. కంటిన్యూస్గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని టైం దొరికిన ప్రతిసారి కూడా కూల్ క్లాత్ వేసుకుంటూ ఉన్నాను, వెట్ క్లాత్. సో ఆ రోజు పూజకి నేను కట్టుకున్న సారీ ఇది నాకు మా అన్నయ్య ప్రజెంట్ చేశాడు. నాకు చాలా నచ్చిన సారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.